ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. జై భోలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నమో విశ్వక్షేణాయ నమః. హరి ఓం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. महादेवे च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. जय श्री महाविष्णु. जय श्रीमन्नारायण. शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहुच्चानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. श्री महाविष्णुगुरुभ्यो नमः. हरि ओम. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. जय श्री महाविष्णु. जय श्रीमन्नारायण. श्री महाविष्णुगुरुभ्यो नमः. हरि ओम. ప్రియమైనటువంటి భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దావిదిగా నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని ఒకసారి స్మరించుకుని 22వ శ్లోకానికి వెళ్ళిపోదాం. మరీచీర్ధమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. చాలా శ్రేష్టమైనటువంటి శ్లోకం. ఈ యొక్క విష్ణు సహస్రాలలో శ్లోకాల్లో భగవద్గీత, గరుడ పురాణం, సర్వ వేదాలు, 4 వేదాలు కూడా చాలా చక్కగా ఒక నామంతో మనం వాటి యొక్క అంతరార్థం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. చాలా ఇది ముఖ్యంగా మీరు గమనించాలి. విష్ణు సహస్రంలో ప్రతిదానికి కూడా సర్వం తానే అని చెప్తున్నారు. ఏ విధంగా తానే అనేది కూడా చెప్తున్నారు. ఏ విధంగా యుద్ధ సంగ్రామాలు జరిగాయి, పురాణాలు ఇతిహాసాలు పుట్టాయి. పురాణాలు ఇతిహాసాలు ఒక మానవుని యొక్క జీవితం, జీవరాశి యొక్క జీవిత చక్రం ఏ విధంగా నిర్మించబడింది, సంరక్షించబడుతున్నది, పోషించబడుతున్నది, రక్షించబడుతున్నది కూడా వివరంగా, జీవన శైలి కూడా చాలా వివరంగా స్వామివారు విష్ణు సహస్రంలో ప్రతి ఒక్క నామానికి ఒక్కొక్క అర్థం చెప్తూ అంతరార్థంతో మనకు వివరిస్తూ వస్తున్నారు. ఇది మీరు చాలా శ్రద్ధగా గమనించాలి. విష్ణు సహస్రంలోని ప్రతి నామం కూడా వేదంలోంచి పుట్టినదే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. 4 వేదాలు కూడా ఫిల్టర్ చేస్తే వచ్చినటువంటి నామాలు ఈ విష్ణు సహస్రనామాలు. ఈ విషయంలో మీరు ఇంకొక ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అంతా సంస్కృత వేదనామస్మరణ. దీన్ని ఇలాగే చదవాలి. తెలుగులోకి అనుసంధానం చేసి తెలుగులో నామస్మరణ చేయకండి. వేదంలోనే, సంస్కృతంలోనే చదవండి. కష్టమో నష్టమో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుంది. అలాగా మరీచి గురించి చెప్పుకున్నాం. మరీచి అంటే తేజస్ సంపన్నులలో తేజస్సు అయినటువంటి వాడు. ఆ తేజస్సు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా సప్త ఋషులు మనకి భూమి మీద అవతరించారు, సూర్యకిరణాలు మనకి మనం చెప్తుంటాం రెయిన్బో ఏ విధంగా వచ్చింది, సప్త వర్ణాలు అంటే 7 రంగులు ఏ విధంగా పుట్టాయి, 7 రంగుల నుంచి సప్త ఋషులు ఏ విధంగా భూమి మీద అవతరించారు, వారు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ చేత ఏం చేయబడుతున్నది, వేద పఠన చేయబడుతున్నది, సృష్టి యొక్క కార్యక్రమం సక్రమంగా నిర్వహించబడుతున్నది, బ్రహ్మదేవులు వారి చేత ఏ విధంగా సృష్టి రచింపబడుతున్నది, ఈ యొక్క భూమి ఎవరి మీద ఉన్నది. మనం అంతా అనుకుంటాం ఆకాశ గోళాలలో అనంత విశ్వంలో భూగోళం ఒకటి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. అది మన సైన్స్ అక్కడ వరకే. కానీ యథార్థం ఏంటంటే ఆదిశేషులు ఆ తలపైన భూదేవిని మోస్తున్నారు. ఆ ఆదిశేషులకి స్వామే సాక్షాత్తు ఆదిశేషు అయినటువంటి వారు. అలాగే ఇంకొకటి భుజగోత్తమ పరమేశ్వరునికి. అలాగే సుపర్ణ అంటే గరుడ అంటే గరుత్మంతుడు అంటే సద్గుణాలను దుర్గుణాలను వేరు చేసి 2 రెక్కలుగా కట్టుకుని ఎగురుచు సర్వదా సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా నిరంతరం కూడా ఎగురుతూ ఎవరికి తగిన ఫలితాలను వాళ్ళకి ఇస్తూ ఈ విధంగా సృష్టి యొక్క కార్యక్రమంలో కూడా ఏ విధంగా జరుగుతున్నది అని వివరంగా ప్రతి నామంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ భీష్మ పితామహుడు.
మనకి అందించారు ఈ విష్ణు సహస్రాన్ని. ఈ నామస్మరణ చేయడం వల్ల, ఈ నామాన్ని జపించడం వల్ల ఈ శక్తి లభిస్తుంది. నీకు ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే ఈ నామాన్ని స్మరించడం వల్ల ఆ సమస్య సాల్వ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. కర్మను ఎట్లాగూ తప్పించలేము, దాన్ని సూక్ష్మంలో మోక్షం రూపంలో మనకి తక్కువ చేస్తారు. ఇది ఫస్ట్ నేను మొట్టమొదటి చెప్పాను, కర్మకందరూ అతీతులే. భగవంతుడు కూడా రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ ఏ విధమైనటువంటి అవతారంలో కూడా, వామనావతారంలో కూడా ఆయన భిక్ష అడగడానికి వచ్చి బలిచక్రవర్తి ముందు ఏ విధంగా, అది కూడా ఒక కర్మ, అడగాల్సిన అవసరమే లేదు, సర్వం ఆయనదే. ఆయన ఒక బలిచక్రవర్తిని అడగాల్సిన అవసరం. దుష్ట సంహారార్థం, శిష్ట రక్షణార్థం సంభవామి యుగే యుగే. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు, యుగానికి ఒకసారి అవతరించు, యుగే యుగే ఈ క్షణాన్ని అవసరమైతే ఈ క్షణాన్ని వచ్చేస్తుంది. తన భక్తులను ఎప్పుడూ కూడా సంరక్షించుకుంటూ ఉంటారు, అందరినీ రక్షిస్తారు, తన భక్తులను ప్రత్యేకంగా రక్షిస్తారు. అంటే సాధారణంగా మనం అందరి పిల్లల్ని సమానంగానే చూస్తుంటాం, కానీ అందులో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఒక కన్ను ఇంకా ఎక్స్ట్రా కన్నేసి వాళ్ళు జాగ్రత్తగా ఆడుకుంటున్నారా లేదా, పడుతున్నారా, రాళ్ళ మీద పడుతున్నారా, ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం మాట్లాడుకుంటారు అని గమనిస్తాం. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత కాబట్టి. అలాగే మన తండ్రి, మన జగన్మాత, మన లక్ష్మీదేవి మన తల్లి, స్వామి యొక్క మన తండ్రి కాబట్టి మనల్ని శ్రద్ధగా చూసుకోవాల్సినటువంటి ధర్మం ఆయనకు ఉన్నది. కాబట్టి మన యందు ఆయన ఎప్పుడు ఎల్లవేళ దయార్థ హృదయుడై ఉంటాడు. కాబట్టి ఆ స్వామివారి నామస్మరణలోనే మన జీవిత రహస్యం, సృష్టి రహస్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ఈ సంసార సాగరాన్ని జయించాలంటే కూడా స్వామివారి నామం తప్ప వేరే యొక్క మార్గం లేనే లేదు. అదేవిధంగా స్వామివారిని సందర్శించాలి, స్వామివారిని కన్నులారా చూడాలి, మోక్షాన్ని, వైకుంఠాన్ని చేరుకోవాలి అంటే కూడా అపరిమితమైనటువంటి ఆత్మార్పణ, శరణాగతితో కూడినటువంటి అఖండ దీక్ష, పట్టుదల కూడా అవసరం. మనం సాంసారిక జీవితం చేస్తున్నాం కాబట్టి మనం ఆ హిమాలయాల్లోకి వెళ్ళి మహాపురుషులు, పురుష పుంగవులు, యోగుల్లాగా మన జీవితాలను త్యాగం చేయలేక మన సంసార బాధ్యతను మోస్తున్నాం. కాబట్టి సరే, నీకు ఒక మార్గాన్ని చూపిస్తా, నామస్మరణ చేయి. ఈ సంసారం అనే సాగరాన్ని ఈదటానికి నీకు రెక్కలు ఇస్తా, ఈదుకుంటూ బయటికి రా, నీకే శక్తిని ప్రసాదిస్తా అని యొక్క స్వామివారు వివరంగా 21వ శ్లోకంలో చెప్పారు. అలాగే ఇప్పుడు మనం 22వ శ్లోకంలోకి వెళ్ళిపోతున్నాం. గురుభ్యో శ్రీ మహావిష్ణుగురుభ్యో నమః. హరి ఓం. అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్తా విశ్రుతాత్మా సురారిహ. అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్తా విశ్రుతాత్మా సురారిహ. ఈ విధంగా పారాయణ చేయటంలో ఈ విధంగా పారాయణ చేయాలి. పారాయణకి లక్ష్మీ అష్టోత్తరంతో పాటు విష్ణు సహస్ర పారాయణకి కరెక్ట్గా 20 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. ఫస్ట్లో 1-2 గంటలు నేర్చుకోవడానికి పడుతుందేమో, కానీ తర్వాత నిదానంగా 20 నిమిషాల్లో సమాప్తం అయిపోతుంది. ఉత్తర పీఠిక, పూర్వ పీఠికతో సహా కలిపి. ఇలాగా అమృత్యు అంటే మరణము కానీ మరణ కారణము కానీ లేనటువంటి వాడు, అంటే మృత్యు అనేది లేనటువంటి వాడు, పుట్టుగా లేనటువంటి వాడు, మృత్యువు లేనటువంటి వాడు. ఏ విధంగా మనం మొదటి శ్లోకంలో చెప్పుకున్నట్టు, రెండో శ్లోకం, 3వ శ్లోకం, స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాశ్వనః. అలాగా స్వయంభూ తనంతట తానే జన్మించినటువంటి వాడు, అంటే చావు పుట్టుగలు, అతన్ని ఎవరు చంపలేరు, అతన్ని ఎవరు పుట్టించలేరు స్వామిని. అటువంటి దివ్యమైనటువంటి శక్తి కలిగిన ఏకైక దైవం ఈ సెన్సెస్, ఈ సకల సృష్టిలో ఏదైతే ఉందో
అది యొక్క సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మాత్రమే. శ్రీ మహావిష్ణువు అంటే లక్ష్మీదేవి సమేత, జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువు. కాబట్టి స్వామివారికి అమృత్యు అనేటువంటి నామం వచ్చినది. అంటే ఎవరైనా గండాలు, బాలగండాలు, లేదంటే మృత్యు భయం ఉన్నవాళ్ళు ఓం నమో అమృత్యు, ఓం నమో అమృత్యు, ఓం నమో అమృత్యు అనేటువంటి నామాన్ని నిరంతరం జపిస్తే వాళ్ళకి ఒక మృత్యు భయం పోతుంది. అసలు ఇది పరమ సీక్రెట్. కాబట్టి ఇది ఈ విధంగా మీరు ఆ నామస్మరణ చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నా, ఈ నామాలలో విచ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మంత్రాస్, చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైన మంత్రాలు ఇవి. వేద మంత్రాలు, నామాలే కాదు, వేద మంత్రాలు కూడా. వేద మంత్రాలే తన యొక్క నామాలుగా చేసుకున్నటువంటి వాడు. కాబట్టి ఆ నామం చదివితే నీకు ఆ శక్తి లభిస్తుంది. దాంట్లో సందేహం ప్రాక్టీస్ చేసి ఒక ప్రయోగం చేసి చూడు. స్వామిని పరీక్షించేంత వాడివి కాకపోయినా అట్లీస్ట్ నిన్ను నువ్వు పరీక్షించుకో. తర్వాత సర్వదృక్, ప్రాణుల పాపపుణ్యములు సర్వదా గ్రహించుచుండు వాడును. అంటే సకల జీవులు కూడా, ప్రాణులు అంటే మనం మనుషులే కాదండి, ప్రాణులు అంటే సకల జీవులు, అనంత కోటి జీవరాశులు కూడా పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటాయి. వాటి యొక్క పాప పుణ్యాలని సర్వదా గ్రహించుచుండువాడు. అంటే గ్రహించడం అనేది చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉంటాడు. ఎందుకు గమనిస్తుంటాడంటే ఇది గమనించడం ద్వారానే ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళకి ఈక్వలెంట్గా యొక్క సత్ఫలితాలను ఇవ్వడం కోసం స్వామివారికి ఈ విధంగా సర్వదృక్ అన్నటువంటి నామం వచ్చింది. సింహ, ఇది చాలా విశిష్టమైనటువంటిది. దీనికి వచ్చి ఒక 2 minutes చెప్తాను. దారి తెన్నులు లేని హిరణ్యము వంటి విషయ సుఖముల నడుమన విహరించుచుండు వారికి సింహం వలె భయము గొల్పువాడును. మనం ఒక నామంలో చెప్పుకున్న అంతకుముందు, బాధ్యతారహితంగా ఉన్నటువంటి వారి యందు ఎర్రని గ్రుడ్లతో చూచువాడును. అంటే ఏంటి? బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారో ఎవరైతే వారిని శిక్షించేటువంటి వాడు. అలాగే ఎవరైతే బాధ్యతలను విస్మరించి, అంటే యాజ్ ఏ హస్బెండ్గా యూ హ్యావ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్, యువర్ కిడ్స్, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ ఫీడ్ యువర్ మదర్ అండ్ ఫాదర్ రెస్పెక్ట్ ఆల్సో. ద సేమ్ టైమ్ యూ నీడ్ టు డూ, యూ మస్ట్ డూ యువర్ జాబ్ పర్ఫెక్ట్లీ అండ్ సిన్సియర్లీ యాజ్ ఎ వర్క్హోలిక్ పర్సన్. ఈ విధంగా ఎవరైతే చెయ్యరో వాళ్ళని సింహము, అంటే అడవికి రాజు అయినటువంటి సింహాన్ని చూస్తే అరణ్యంలో ఏదైనా భయపడాల్సింది. పులి కూడా. సింహం చూస్తే మనకి సడన్గా భయం. మానవుడు ఏదైనా చేయగలుగుతాడు, సింహాన్ని షూట్ చేయగలుగుతాడు అనుకుంటూ, కానీ పట్టుకుని బెస్ట్లో పట్టుకుని సింహం యూ కెనాట్ ఫైట్. అలాగా సింహానికి జీవరాశిలో అత్యంత శక్తివంతమైనది సింహము, తర్వాత ఏనుగు, గజరాజు. అలాగా ఆ సింహము ఏ విధంగా ఒక ప్రాణికోటిని భయపెడుతుందో అలాగే స్వామివారు కూడా బాధ్యతారహితంగా, అంటే నా బాధ్యత నాకు పట్టలేదండి, ఏదో పెళ్లి చేశారు పిల్లలకన్నా నేను పోషించాలని అవసరం నాకు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని తగిన విధంగా శిక్షించేటువంటి వాడు. అంటే దీని అంతరార్థం ఏంటంటే, దీంట్లో మనకి 2 విధాలుగా చెప్తూ ఉంటారు. ఏ విధంగానంటే, సత్కర్మలు చేస్తూ ఉంటారు, సద్గుణాలు దుర్గుణాలు 2 ఉంటాయి. సత్కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు చేస్తుంటాయి. కాబట్టి దాని విధంగా విడగొట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఒక విధంగా. అట్ ద సేమ్ టైం బాధ్యత లేనటువంటి వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు. ఏ విధంగా శిక్షిస్తారంటే వాడు చేసిన పాపకర్మను బేస్ చేసుకుని. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ప్రతి దానికి కూడా
సింపుల్గా ఒకటి చెప్తున్నానండి. ఏంటంటే మనం ఏది మాట్లాడినా, ఏ పని చేసినా, ఏ పని చెయ్యకపోతున్నా కూడా, అంటే ముందు 1 hour బిఫోర్ డూయింగ్ వాట్ వీడ్ లైక్ టు డూ, బిఫోర్ we are going to do it, we must prepare, we must be having an evidence for that. Without an evidence we should not do anything, as my guru said that, Sri Ajay Kumar తుమ్మల. ఆయన నాకు నేర్పించినటువంటి ఈ యొక్క సింపుల్ మార్కెటింగ్ టెక్నిక్ అండ్ సేల్స్ టెక్నిక్, ఏ ఆధారం లేకుండా, పేపర్ ఎవిడెన్స్ లేకుండా, ఇటువంటి ఆధారాలు లేకుండా నువ్వు మార్కెట్లోనే కాదు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా అటువంటి పనులు నువ్వు చేయకూడదు. కాబట్టి స్వామివారికి కూడా ఈ విధంగా డిసిప్లినరీ యాక్షనే తీసుకుంటారు. ఇంటెన్షనల్గా నిన్ను హింస పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి లేదు, హింస పెట్టరు కూడా. కావాలని నేను రోజు విష్ణు సహస్రం చదువుతున్నాను, కావాలని నన్ను హింస పెడుతున్నాడు, కావాలని ఏం పెట్టరు. అటువంటి మనోదౌర్బల్యంతో బతకండి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు యుద్ధం చేసేటప్పుడు, కర్ణుడు నా అన్న, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రోణాచార్యుడు వీళ్ళంతా నా బంధువులు, నేను యుద్ధం చేయనని ఒకసారి, తర్వాత అమ్మో వీళ్ళంతా ఇలా జూదంలో ఓడిపోయాం, ఏం చేస్తారు ఏంటో. ఫస్ట్ అర్జునుడు ఏమంటాడంటే, నా అంత ధైర్యవంతుడు, నా అంత ధనస్సు విలుకారుడు కూడా ఎవరు లేరు, నేనే గొప్పవాడిని అని అంటే, సరే అయితే నా యొక్క మురళిని పట్టుకోవాడు, నా పేరు కూడా మురళీకృష్ణ, మురళిని పట్టుకో అంటే పట్టుకుంటు, మొత్తం అంతా పోతుంది, ఆయనలో ఉన్నటువంటి ధైర్యం మొత్తం ఆ మురళి ద్వారా వచ్చేస్తుంది. పిరికివాడే, అమ్మో భయం వేస్తుంది, బాబా భయం వేస్తుంది, వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, వాళ్ళు కొడతారు. అలాగా తన యొక్క శక్తిని, అంటే నేను నీ యందు ఉన్నావు, నీ యందు శక్తి రూపంలో, ధైర్యం రూపంలో ఉన్నానని గుర్తు చేస్తుంటాడు అర్జునుడు. మహాభారత సంగ్రామంలో పాండవులు 5, కౌరవులు 100 మంది, సర్వశక్తి సంపన్నులైనటువంటి ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, భీష్మ పితామహుడు, ఇంతమంది కర్ణుడు, ఇంతమంది దిగ్గజాలు ఉన్నటువంటి వారందరినీ కూడా, భీష్మ పితామహుడు వీళ్ళందరినీ కూడా ఈ 5 ఓడిచేసేసేసి గెలిచేసారా అంత తేలిగ్గా? స్వామివారి కరుణా కటాక్షాలు వాళ్ళతో నిరంతరం ఉండి వాళ్ళని గెలిపించు, ధర్మం వాళ్ళ వైపు ఉన్నది కాబట్టి వాళ్ళ యందు స్వామివారు నిలబడి గెలిపించు. సింపుల్. దీని అర్థం ఏంటంటే, మనకి ధైర్యాన్ని ప్రసాదించాలన్న స్వామి, మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాలన్నా కూడా స్వామి. అదేవిధంగా భయాన్ని పోగొట్టేవాడు భయాన్ని క్రియేట్ చేయలేరా? చేయగలుగుతారు కదా. కాబట్టి సింహ అనేటువంటి యొక్క పేరు వచ్చింది. అదేవిధంగా నారసింహ రూపంలో ప్రహ్లాదుల యొక్క తండ్రి హిరణ్యుని సంహరించడం, అదేవిధంగా 4 కూరలు రూపంలో సృష్టి యొక్క కార్యక్రమాన్ని చేయడం, ఇది ఈ విధంగా సకల మూడనేటువంటి పనులు చేశారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వాహనం గరుడ వాహనంతో పాటు సింహ వాహనుడు. ఆయన యొక్క ఒరిజినల్ యొక్క వాహనం ఏంటంటే సింహ వాహనం. ఇప్పుడు కూడా సింహం మీద సంచరిస్తూ ఉంటారు. అది సాక్షాత్తు వేదాల్లో చెప్పబడి ఉన్నది. స్వామివారికి 2 వాహనాలు ఉన్నాయి, గరుడ వాహనుడు, తర్వాత పక్షి వాహనుడు, జంతు వాహనుడు. జంతు వాహనం వల్ల ఒకటి, అందరూ జంతువులే, బట్ దాంట్లో సింహవాహనుడు అని కూడా స్వామివారికి ఒక ప్రతీతి ఉన్నది. కాబట్టి ఓం నమో సింహాయ నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉంటే ఎల్లవేళలా నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది.
మనోదౌర్బల్యాన్ని పోగొట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోదౌర్బల్యం అంటే వైల్డ్ థింగ్స్. ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, వాడు కొడతాడేమో, వీడు కొడతాడేమో, వీడు చేస్తాడేమో, వాడు తిడతాడేమో, వీడు తిడతాడేమో, ఇది పోతుందేమో, అది పోతుందేమో. ఏంటంటే పోయేది? ఏం పోతుంది? ఎవరు ఏం చేస్తారు? ఎవరు ఏం చేయగలుగుతారు? నీ కర్మను తప్పించగలుగుతారు? వాడితో తన్నులు తినాలంటే తన్నులు తింటావు, అంతే. దాన్ని తిరుగులేదు ఇక, అంతే. దాని నుంచి రక్షించాలంటే ఇక నారాయణుడే రక్షించాలి. నేను నామస్మరణ చేసుకో, రక్షిస్తా అని చెప్తున్నాడు కదా. నువ్వు పని చేస్తేనే కదా నీకు జీతం వచ్చేది. ఒక కంపెనీలో నువ్వు ఉద్యోగస్తుడిగా ఉన్నావు, ఆ ఉద్యోగం పని చేస్తేనే కదా జీతం వచ్చేది. పని చేయకుండా నేను ఇంట్లో కూర్చోబెట్టి కరోనా వచ్చిందిగా ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ దట్ ఈస్ కరెక్ట్నా? ఇంట్లో కూర్చొని పని చేయగలిగినంత పని చేయమని అంటారు. కంపెనీ వాళ్ళు కూడా ఒత్తిడి ఏం పెట్టట్లేదు. చాలా మంచి కంపెనీలు భారతదేశంలో. మా కంపెనీ మటుకు చాలా మంచిది. సికే బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఓరెంట్ సిమెంట్ లిమిటెడ్. అలాగే ఈ విధంగా ఒక మనిషి యొక్క జీవితం నడుస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క నామంలో మనిషి యొక్క జీవితాన్ని చెప్తూ, తన యొక్క జీవితంలో పడే బాధలను చెప్తూ, తన యొక్క జీవితంలో బాధలను ఏ విధంగా తొలగించుకోవాలో కూడా చెప్పేటువంటి దివ్యమైనటువంటి గ్రంథం, దివ్యమైనటువంటి మంత్రాలు, దివ్యమైనటువంటి శాస్త్రం ఈ యొక్క విష్ణు సహస్రనామస్మరణ మాత్రం. విష్ణు సహస్రం మాత్రమే. ఈ విష్ణు సహస్రంలో యావత్ భగవద్గీత, 18 పర్వాలు, భాగవతం మొత్తం కూడా అన్నీ కవర్ అయిపోతాయి. మీరే గమనిస్తూ ఉంటారు. ఏ విధంగా కవర్ అవుతాయి ఏంటి అనేది కూడా ముందు మీకే తెలుస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మనం 22వ శ్లోకంలోకి వచ్చేసాం. ఇప్పటికే సగం తెలుసుకున్నాం. అలాగే సంధాత అంటే ఎవరి కర్మకు తగిన ఫలమును వారు అనుభవించినట్లుగా చేయటం. అదేవిధంగా ఇక్కడ ఇంకో అర్థం కూడా ఉంది. సంధాత అంటే ఏంటంటే, నువ్వు ఏవైతే పుణ్యకర్మలు చేస్తుంటావో వాటిని సంధి చేస్తూ ఉంటారు అన్నమాట. ఒకదానికి ఒకటి లింకు పెట్టి సంధి చేస్తూ ఉంటారు. పాపకర్మలు కూడా సంధి చేస్తూ ఉంటారు. అది నియంత్రణ నువ్వే చేసుకుంటావు. అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. ఇక్కడ పుణ్యకర్మలు, పాపకర్మలు రెండు ఉంటాయి. సద్గుణాలు, దుర్గుణాలు లాగా వీటిని వేరు చేస్తూ తగిన ఫలితాలని, అంటే నువ్వు పుణ్యం చేస్తే పుణ్యానికి తగ్గ ఫలితాన్ని, పాపం చేస్తే పాపానికి తగిన ఫలితాన్ని. గరుడ పురాణంలో చెప్పినట్టుగా మనస్సు ద్వారా చేసిన పాపాలకు మనస్సుతోనూ, నోటి ద్వారా చేసిన పాపాలకు నోటితోనూ, చేతి ద్వారా కాళ్ళ ద్వారా చేసినటువంటి పాపాలకు చేతులకు శిక్ష వేయబడుతుంది. కుంభీపాకం అని మనం ఆల్రెడీ ఒక పిక్చర్లో చూసాం, పరిచిత పిక్చర్లో. వాస్తవం గరుడ పురాణంలో చెప్పబడింది. అలాగే ఆ విధంగా ఫలితాలను సంగుతూ ఉంటారు. సంధాత అంటే ఇంకోటి కూడా ఉన్నది. సంధాత అంటే నిన్ను ఈ స్థితి నుంచి ఇంకొక స్థితికి తీసుకెళ్ళాలి. నువ్వు చాలా పుణ్య కార్యక్రమాలు చేసావు, కానీ యు ఆర్ అనేబుల్ టు మూవ్, దెర్ ఈజ్ నో వే అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. ఒక వేని సృష్టిస్తుంటావు చిత్రంగా. నీకు సుప్రీం బాస్కి నీకు మధ్య ఒక చిన్న మార్గాన్ని క్రియేట్ చేసి వదులుతాడు. నువ్వు ఇక్కడ చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది. అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తావు, ఉన్నత స్థితికి తీసుకెళ్తావు. అదే సంధి చేయడం అంటారు. శ్రీకృష్ణులు వారు మహాభారతంలో కౌరవుల దగ్గరికి సంధి చేయడానికి వెళ్తారు. దుర్యోధనుడు అడుగుతారు, 5 గ్రామాలు ఇవ్వయా, గొడవలు ఎందుకు, వాళ్ళ బతుకులు బతుకుతారు. 5 గ్రామాలు కాదు కదా, 5 నిమిషాలు కూడా నా రాజ్యంలో ఉండడానికి వీలు లేదు, అరణ్యవాసం వనవాసం చేసి రమ్మను. వస్తారు. వచ్చాకేమో యుద్ధం ప్రకటిస్తారు. వచ్చాక కూడా అడుగుతారు, వచ్చారు కాబట్టి 5 రాజ్యాలు ఇవ్వాలి. లేదు ఇవ్వను, సత్తా ఉంటే మళ్ళీ జూదం ఆడమనండి, లేదంటే మళ్ళీ యుద్ధం చేయమనండి, గెలవమని తీసుకోమని అన్నట్టు.
అలాగా సరే, నీకు చాలా ఎక్కువైంది, నీ సంగతి చెప్తావట. ఈ విధంగా మహాభారత యుద్ధం ప్రకటన చేసేసి సర్వం కౌరవులందరినీ ఓడించేస్తారు. కర్ణుడిని చంపడంలో శ్రీకృష్ణుడు వారి యొక్క పాత్ర ఉన్నది. అంటే పాత్ర ఏం లేదు బతిక. ఆయన చంపడం ఈయనకి ఇష్టం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన కూడా పాండవుల పుత్రుడు, పాండవుల అన్న. కాకపోతే మహాజ్ఞాని, గొప్ప విలుకారుడు, సర్వవిద్యా పారంగతుడు అధర్మ పక్షాన్ని నిలబడినందుకు మరణించాడు. ధర్మం ఎటుంటుందో అటు స్వామివారు ఉంటారని క్లియర్ కట్గా చెప్పారు. ఆ విధంగా అలా మహాభారత సంగ్రామం జరిగింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. భాగవతం చెప్పుకున్నాడు. ఒకవేళ స్వామివారు ఆ సదావకాశాన్ని కనుక ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదిస్తే నేను భాగవతం కూడా మీ అందరికీ ఉపదేశిస్తాను, నాకు తెలిసిన జ్ఞానంలో. సంధిమాన్, ఎల్లప్పుడూ భక్తులకు అండగా ఉండువాడు. సంధిమాన్, ఏదైతే తను సంధి చేస్తాడో సంధి చేసి వదిలేయరండి, తనకు అండగా నిలబడుతుంది. ఓకే, ఇంక సంధి చేశారు కదా, ఈ రాజమార్గంలో వెళ్ళడానికి సంధి చేశారు కదా, సంధి చేసినప్పుడు దానికి అండగా నిలబడి. అలాగే ఆనాడు సంధి చేయడం కోసం ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు ఆ దుర్యోధనుడు చెప్పిన మాట వినకపోవడంతో పాండవులు స్వామివారి యొక్క మాట వింటూ స్వామివారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా సర్వదా వాళ్ళు అరణ్యవాసం చేయని, వనవాసం చేయని, ఎక్కడైనా ఉండి అజ్ఞాతవాసం చేయని, ఎక్కడైనా ఉండని, ఏ వాసం చేసినా సరే స్వామివారు వాళ్ళతోనే ఉండి నడిపించి వాళ్ళని విజయ పరంపరను అందించారు. అదేవిధంగా ఆయన యొక్క సత్కర్మల ఫలితాలని మనకు ప్రసాదించి సంధి చేసినప్పుడు, మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళినప్పుడు ఆ స్థితి నిలబడేలా కూడా చేసేటువంటి వారు. కాబట్టి స్వామివారికి సంధిమాన్ అంటే నువ్వు ఎప్పుడైతే ఉన్నత స్థితికి చేరుకుంటావో ఆ రోజు కూడా స్వామివారి యొక్క నామాన్ని మర్చిపోకుండా ఓం నమో సంధిమాన్ ఏ నమః అనేటువంటి నామాన్ని చేస్తూ, స్వామి నేను ఉన్నత స్థితికి చేరుకున్నానని గర్వం లేదు, నేను స్థితప్రజ్ఞుడిగా ఉండు, ఉత్తమ ఎంత ఉన్నత పదవికి చేరుకున్నా సరే గర్వం లేకుండా ఉండమంట. ఎంత నీచ స్థితిలో ఉన్నా సరే ఎక్కువ బాధపడకు. నువ్వు బాధపడినందు మాత్రం నీ కర్మని తొలగిపోదు. నామస్మరణ చేసుకో, దానంతర పని అది జరుగుతూ ఉంటుంది. ఇవాళ నువ్వు నష్టాల్లో కష్టాల్లో కూరుకుపోయావు, సూర్యుడు రావట్లేదా, చంద్రుడు రావట్లేదా, నీకు అన్నం దొరకట్లేదా, ఎందుకు అనవసరమైన టెన్షన్ ఎందుకు, నీకు బాధ ఎందుకు? అది జరుగుతుందబ్బా. అది సాక్షాత్ నల మహారాజు అనుభవించలేదా, సత్యహరిశ్చంద్రులు వారు అనుభవించలేదా, పాండవులు అనుభవించలేదా? అదేవిధంగా నువ్వు వారందరూ కూడా శరణాగతులు సరే వాళ్ళ గురించి పక్కకి పెడితే మనం జరిగిన వాళ్ళలో, మనం తెలిసిన వాళ్ళలో మాట్లాడుకుంటే అన్నమయ్య అనుభవించలేదా, జగద్గురు రామానుజాచార్యులు, శంకరాచార్యులు అనుభవించలేదు? అదేవిధంగా భక్త తుకారం కానీ, ఒక భక్త కన్నప్ప కానీ, భక్త తుకారం కానీ, మీరాబాయి కానీ, తర్వాత భక్త ప్రహ్లాదుల వారు కానీ ఎన్ని కర్మలు అనుభవించారు. భక్త ప్రహ్లాదుల వారికి పెట్టిన పరీక్షలు అన్నీ కాదు, దాంట్లో ఒక్క పరీక్ష నీకు పెడితే దెబ్బ మానేస్తుంది. బాబు ఈ స్వామి అదే పట్టుదల లేకుండా ఉండకూడదు. స్వామివారి పాదాలు పట్టుకో, గట్టిగా పట్టుకో, మోక్షాన్ని ప్రసాదిస్తానే. చంపిన నువ్వే, బతికించిన నువ్వే ప్రభువు, శరణాగతి, ఇదే నా శరణాగతి. కాబట్టి నమ్మకం అంటే నమ్మకం, నువ్వు నమ్మిన నమ్మకం ఆయన ఉన్నారు, దానికి డౌట్ ఏం లేదు. బట్ నీ విషయానికి పర్టికులర్గా నీ జీవితానికి ఒక సన్మార్గంలో నడిపించాలంటే ఆ విధంగా నడిపిస్తుంది. అదేవిధంగా స్థిర, సర్వకాల సర్వావస్థల యందు ఒకే విధంగా ఉండవడు. ఆయన స్థితప్రజ్ఞుడు అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా ఒకే విధంగా ఉంటాడు. ఆయన యొక్క నైజం అని, తత్వం అని. నువ్వు పూజలు చేసావు,
పొగిడేవు పొంగిపోడు, తిట్టేవని బాధపడ్డాను, నీ నోటి దూరం నువ్వు తీర్చుకున్నావు అంతే. పొగిడేవు దానికి అది స్వామి నువ్వు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు, పొగిడినంత మాత్రాన పొంగిపోడు, తిట్టినంత మాత్రాన బాధపడ్డావు. చూస్తూ నవ్వుకుంటూ పిచ్చివాడు. నీకు స్వేచ్ఛనిచ్చాను కాబట్టి అలా చేస్తున్నావు. అదే పశువుల్లాగా నీకు స్వేచ్ఛనివ్వకుండా ఉంటే ఇలా చేయవు. స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారంటే ఈ జన్మలో నెక్స్ట్ బర్త్ యొక్క నీ తలరాత నువ్వు రాసుకోరా నాయన అని చెప్పించు. వచ్చే జన్మలో ఉత్తమోత్తమైనటువంటి జన్మను అనుభవించాలి కాబట్టి కావాలనుకుంటే ఇప్పుడు రాసుకో. ఈ జన్మలోనే కావాలనుకుంటావా? ఘోర తపస్సు చేసి ఘోర ఆత్మార్పణ చేస్తూ శరణాగతి చెయ్యి, నిరంతరం చెయ్యి. అదే ఈ జన్మలోనే సాధిద్ది కానీ ఇంత పట్టుదల ఉన్నవాడు దానికి కూడా సహాయం చేస్తా. ఆ విధంగా శతపర్జుడు కాబట్టి స్వామివారికి స్థిరహ అనేటువంటి నామం లభించింది. అజహ అంటే భక్తుల హృదయాలలో సర్వదా వెలుగుచుండువాడు. తన యొక్క భక్తుల హృదయాలలో ఎప్పటికీ ఎల్లవేళ స్వామివారు భక్తుల హృదయాలలో వాళ్ళకు కళ్ళు మూసుకోగానే ఆ ఆదిశేషు, అనంతశయనుడు, జగన్మాత, బ్రహ్మదేవుడు వారు అలా గరుడ, శంఖ, చక్ర, గదాధారి అయి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటారు. నువ్వు అప్పుడే విష్ణుభక్తిలోకి వచ్చినట్టు ఆ దర్శనం నీకు కలుగుతుంది. అది ఆ రూపం నీకు ఆకాశంలో కానీ ఏదేదో అలా ఒక లీలగా కానీ లేదంటే నీ హృదయంలో నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ హృదయంలో కానీ కనిపిస్తుంది. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ అ సిమ్టమ్, అదే సింబల్, అదే సిగ్నల్, వాట్ ఎవర్ యూ ఫీల్. స్వామి likes you. Simple. When he starts liking you, you must adhere him. Then you will get Paramapada. And at the same time you will get victory also. You will chase everything, whatever you want in this earth, in this birth also. As well as by next birth you will get a beautiful birth. The aspiration will be fulfilled by him. No doubt on that. Note it down. అలాగే కాబట్టి అజహ అంటే భక్తుల హృదయంలో సర్వదా మెలుగుచుండువాడు. అంటే భక్తుల హృదయాల్లోనే ఉంటారా, ఎక్కడో ఉంటారని ఎక్కడో గుళ్ళల్లో అక్కడ ఇక్కడ ఉంటారని కాదు. భక్తులు నీ హృదయంలోనే ఉన్నాడు స్వామి. జ్యోతి స్వరూపంలో ఆత్మ తర్వాత ఆత్మలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపంలో స్వామివారు ఉన్నారు. ఎక్కడో ఎందుకు ఎతుకుతున్నావు? నీ హృదయంలో ఎందుకు ఎతకవు? రామదాసుల వారు చేసింది ఏంటి? ఆయన పడ్డ బాధ ఏంటి? ఆయన అనుభవించిన కర్మ ఏంటి? చివరికి ఏం జరిగింది? శాశ్వతుడయ్యాడు. ఈనాడు కూడా రామదాసుల వారి చరిత్ర చెప్పుకుంటూనే ఉన్నాం. భక్త ప్రహ్లాదుల వారి గురించి చెప్పుకుంటూనే, ఒక ధ్రువుడి గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. స్వామివారి యొక్క భక్తులు ఏ భక్తుల గురించి చెప్పుకోవట్లేదు. వెంగమాంబ మాత గురించి కూడా చెప్పుకుంటున్నాం. భక్త తుకారం గురించి కూడా చెప్పుకుంటూ, పుండరీకుని గురించి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. పాండురంగ ఏ విధంగా అవతరించారని. కాబట్టి మీరు ప్రియమైన భక్తులారు, స్వామివారు మిమ్మల్ని విడిచిపెట్టరు. వేదం ఏం చెప్తుందంటే, తెలుసో తెలియకో నువ్వు ఒకసారి వేదనామస్మరణ చేసావా దాని ఫలితాన్ని అది ఇచ్చి వెళ్తుంది. అట్లా అని చెప్పి ఒకసారి చేసి వదిలేసేవాడు. చేస్తూ నిరంతరం నామస్మరణ చేయమని డబ్బులు ఖర్చు పెట్టు, పూజలు చేయి, కొబ్బరికాయలు కొట్టు, అభిషేకాలు చేయి, ఇక ఇజీ అంటలే. ఓం నామస్మరణ, ఓం నమో నారాయణాయ అని చాలా అంటు. దుర్మర్షణ అంటే దుర్జనులకు సహింపరాని వాడును. దుర్గుణములు కలిగిన వారిని క్షమించండి అంటూ సందేహం ఏం లేదు. దుర్గుణములు వారిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించి తీరుతారు. ఇవాళ కాక రేపు.
ఎగ్జాంపుల్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది యుగాలతో సంబంధం లేదు. ఏ యుగం అయినా సరే ఆ స్వామివారు ఉన్నారు, వస్తారు, కనిపిస్తారు, తన పని తాను చేస్తారు. ఓం నమో కలే వెంకట నాయకాయ నమః. కలియుగానికి వెంకటేశ్వర స్వామి వారు కాబట్టి ఆయన శిలారూపంలో దర్శనమిస్తుంటే ఆయన యొక్క పవర్ మీకు తెలుసు ఏ విధంగా ఉంటుందని. దీనికి అతీతంగా మాట్లాడుతున్నాను అనుకో దయచేసి. స్వామివారికి ఎవరో ఏదో భక్తులు ఇస్తూ ఉంటారు కానుకలు, వాళ్ళ కోరికలు తీరాయను ఆనందంతోనూ వాళ్ళ ఆత్మార్పణతోనూ ఏదో విధంగా ఏదో రూపంలో స్వామివారికి ఇస్తూ ఉంటే దానిలో వాటిని అమ్మి చేకూర్చాల్సిన అవసరం ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే లేదండి కదా, లేదు కదా. దాంట్లో ఇల్లు కట్టండి, పేదవాళ్ళకి తక్కువ రేటుకి అద్దెకి ఇవ్వండి, ధర్మసత్రాలు కట్టండి, తక్కువ రేటుకి అద్దెకి ఇవ్వండి. అలాగే కళ్యాణ మండపాలు నడవట్లేదు అని అంటే ఎందుకు నడవట్లేదు అనాలిసిస్ చేయండి. పక్క కళ్యాణ మండపాలు ఎందుకు బాగా నడుస్తున్నాయి అనేది అనాలిసిస్ చేసి దీంట్లో కూడా అదే ఇంప్లిమెంటేషన్ చేయండి. ఆ విధంగా ఎందుకు ఆలోచించరు టీటీడీ దేవస్థానం? ఎంతోమంది ప్రజలు, ఐఏఎస్ ఆఫీసర్లు, అధికారులు ఉన్నారు. వాళ్ళకి ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు? దేవుడి సొమ్మే కావాలా మనకి? బ్లాక్ మనీ ఉన్న బ్లాక్ టేకర్స్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళ మనీని ఏదైనా చేయండి కదా. దేవుడికి ఇచ్చారు కదా, పర్పస్ ఉన్నది. స్వామివారు అట్టి పెట్టుకున్నారని అదొక పర్పస్ ఉన్నది. అదే ఆ పర్పస్ వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు, ఇది చేయండి, అది చేయండి, అది చేయండి, అది చేయండి. సరే, ఇవాళ చాలామంది ఖానా కపడా మకాన్ ఈ మూడు రైట్ అన్ని గ్రామాలు స్వామివారికి అంతంత ఆస్తి ఉన్నప్పుడు వాటిలో హాస్పిటల్స్, ఒక గ్రామాలు, ఒక ఊరు నిర్మించి స్వామివారి వైకుంఠపురం లాంటిది పేరు పెట్టి ఒక ఇల్లు కట్టి ఒక హాస్పిటల్, ఒక షాపింగ్ మాల్, ఒక వ్యాపార సంస్థలు చిన్న చిన్నవన్నీ ఏర్పాటు చేసి అవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థాన అధీనంలోనే ఉండేలా చేసి వాటి మీద రెంట్లు తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వండి, తక్కువ రెంట్కి ఇవ్వండి. ఇటు మనిషి ఇటు ఇచ్చినవాడు అంటే తీసుకున్నవాడు బాగుపడతాడు. స్వామివారి ఆశీస్సులతో ఆ డబ్బు స్వామికి చేరుతుంది. ఆ భూమి ఎప్పుడు కూడా స్వామివారి కిందే ఉంటుంది. దాటి తప్పే ఉండదండి, అమ్మాల్సిన అవసరం ఏంది? ఈ భూమి మీద ఆయన సొమ్మే అమ్ముకోవాలా? అమ్ముకోవడానికి విపరీతమైన భూములు లేవు, ఎన్నో ఎడారులుగా ఉన్నాయి. వాటిని బాగు చేయండి, వాటిని నమ్మండి. ప్రభుత్వ భూములు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాని గురించేనా చేయాల్సిన అవసరం? అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఏదో పేదవాడిని బ్రాహ్మణుని నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను, ఈ విధంగా చేస్తే మీకు మంచి జరుగుతుంది. రకరకాలుగా ఆలోచించకండి. స్వామివారి జోలికి వెళ్ళడం అంత ఉత్తమోత్తమం కాదు, శ్రేయస్కరం అంతకంటే కాదు. మీకే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకు కూడా స్వామివారి యొక్క కోపానికి బలి కావద్దు, ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలి. ఎల్లవేళ దానికోసమే ప్రయత్నం చేయాలి. టీటీడీ ఆస్తులు అమ్ముతాం, స్వామివారికి వచ్చిన ఆభరణాలు అమ్ముతాయి, అమ్మి ఏం సాధిస్తారండి? ఏం సంపాదించుకుంటాం? ఏం చేస్తాం? ఏం పట్టుకెళ్తాం? వెళ్ళాడు. ఇవాళ ఒక రాష్ట్రంలో సామాన్యులు, అతి సామాన్యులు జీవించడానికి ఎన్నో కష్టాలు పడుతున్న పేదవాళ్ళు ఉన్నారు చాలామంది. దాంట్లో నేను కూడా ఒక పేదవాడిని. రైట్, ఒక చిన్న గుడి కట్టండి, ఒక పేద బ్రాహ్మణుడికి ఆ గుడి అప్పచెప్పండి. ఆ దగ్గరలో ఒక చిన్న కాలనీ లాగా కట్టండి, మంచిగా కట్టండి, తక్కువ రెంట్కి ఇవ్వండి. తిరుపతిలో ఇవాళ రెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? భరించలేని కాస్ట్ ఆఫ్ లివింగ్. ఎబో హైదరాబాద్, ఎబో బెంగళూరు, ఎబో వైజాగ్. ఇలా సామాన్య మానవులు తిరుపతిలో లేరా? రాయలసీమ, రాయలవారి సీమ, రాజుల్లాగా బతకాల్సిన మనుషులు ఇంత మారణకాండకు దిగుతున్నారంటే ఎందుకు దిగరండి? ఇలాంటి పనులు చేస్తేనే దిగుతారు. అలా కాకుండా టీటీడీ దేవస్థానం వారు కూడా ఈ విధంగా ఆలోచన చేయాలి. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఒక్కొక్క ఇల్లు నిర్మించడం, ఆ ఇల్లు పేదవాడికి తక్కువ రెంట్కి, బయట 10,000 నడుస్తుంది రైటే, కానీ 10,000 పే చేసే స్తోమత వాడికి లేదు. ఈ 1,000 రూపాయలు 2,000 ఇవ్వండి. ఆ దగ్గరలో ఒక స్కూల్ నిర్మించండి,
ఆ స్కూల్కి కూడా రెంట్ తీసుకోండి, దీనికి కూడా రెంట్ తీసుకోండి. ఆ రెంట్లంతా జమ చేసి స్వామివారి హుండీలో వేయండి, అన్నప్రసాదాలకు ఉపయోగించండి. ఇక కళ్యాణ మండపాలకు వస్తే ఎందుకు పక్క కళ్యాణ మండపాలకు అట్రాక్ట్ అవుతున్నారు, స్వామివారి యొక్క కళ్యాణ మండపాలకు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంత అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్, మేధా సంపత్తులు ఎంతోమంది జ్ఞానులు యోగులు ఉన్నారు, మేధా సంపత్తి కలిగిన ఐఏఎస్ ఆఫీసర్లు బోర్డు మెంబర్లుగా ఉన్నారు, వాళ్ళ యొక్క సలహా తీసుకుని దాన్ని మాడిఫై చేసి ఆ విధంగా చేయండి. లేదు ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి వ్యవసాయంలో ఎన్నో అగ్రికల్చర్లో ఎన్నో రిఫార్మ్స్, కొత్త రిఫార్మ్స్, గ్రీన్ రివల్యూషన్ వచ్చాయి. లాభసాటి పంటలను వేసి ఆ పంటలన్నింటిని కూడా తక్కువ రేటుకి సామాన్యమైన ప్రజలకు అందజేయండి. ఆ తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వండి. స్వామివారి ఏమైనా ఎక్కువ రేట్లోనే అమ్మండి, లాభాలకి అమ్మండి. ఈజ్ నాట్ ఏ కమర్షియల్ గాడ్, దయార్థ హృదయుడు. ఒకటి చెప్తున్నాను, మీరు తప్పు అనుకుంటారో ఒప్పు అనుకుంటారో మీ ఇష్టం, మీరు శిక్షించినా సరే నేను సిద్ధమే. కానీ నేను దీనికి మాత్రం వ్యతిరేకిని. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యొక్క ముట్టుకోవడానికి ఎవరికి ఎటువంటి అధికారం లేదు. స్వామివారి భూములు స్వామివారివే, స్వామివారి నగలు, స్వామివారి యొక్క ఆభరణాలు కూడా స్వామివారివే. స్వామివారు ఏ విధంగా ఆజ్ఞిస్తే ఆ విధంగా చేయాల్సిందే. మనం ఎవరు ముట్టుకోవడానికి? ఏదో ధర్మకర్తలుగా మీరు ఉన్నారంటే ఏదో జన్మ పుణ్యఫలం, అది పుణ్య కార్యక్రమం చేయడానికి మీకు అది అధికారం ఇచ్చారు. నా గుడిని కూడా అమ్మేసి నన్ను కూడా అమ్మేసి నేను చెప్పను. స్వామి ప్రభుత్వానికి అదే కావాలా, వేరేవి లేవా? ఇవాళ జీవనానికి తిండికి నోచుకొని కుటుంబాలు కానీ, ఉండడానికి ఇల్లు నోచుకొని కుటుంబాలు అద్దె కట్టలేక బాధపడుతున్న నాలాంటి సామాన్య వ్యక్తులు కానీ ఎంతోమంది ఉన్నారు. ఉద్యోగం ఇప్పిస్తే ఉద్యోగాలు ఇప్పించండి. ఉద్యోగాలు ఇప్పించే ముందు వాళ్ళకి ఉండడానికి నివాసాన్ని ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కలే ఏదన్నా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకడానికి అవకాశాన్ని కల్పించవచ్చు కదా. ఆ స్తోమత అయితే ఉన్నది కదా తిరుమల తిరుపతి దేవస్థానం. దానికి ఉపయోగించండి, అదే రిటర్న్స్ వస్తాయి. అధీనంలో చూసి సూపర్వైజన్ పర్ఫెక్ట్గా చేయండి. ఎంతోమంది ప్రీతికరంగా ప్రేమగా స్వామివారికి ఇచ్చారు. సత్కర్మలకు మంచి యొక్క పనులకు ఉపయోగిస్తారు. జై శ్రీ మహావిష్ణు. శాస్త శత్రువులు స్మృతులు మున్నగు వారి ద్వారా ప్రజలను శాసించువాడు. ఆయన్ని స్మరించేవారు, స్మరించనివారు మున్నగు వారి ద్వారా ప్రజలను శాసించువాడు. శాస్త అంటే ఏంటంటే శాసించువాడు. శ్రీధర్మ శాస్త అని కూడా 4 వేదాల ద్వారా వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ రూపాలలో ఈ యొక్క సృష్టిని శాసిస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారికి శాస్త అన్నటువంటి నామం లభించింది. విశ్రుతాత్మ, తన్ను గురించి తెలియని వారు లేనటువంటి వాడు. విశ్రుతాత్మ, విష్ణుమూర్తి గురించి తెలియనటువంటి వారు లేరు. ఎవరైనా సరే ప్రతి మనిషికి కూడా, ప్రతి జీవికి కూడా ఈవెన్ విష్ణుమూర్తి గురించి తెలుసు, నారాయణుని గురించి తెలుసు. కాబట్టి స్వామివారికి విశ్రుతాత్మ అనేటువంటి నామం. సురారిహ, దివ్యత్వమునకై పాటుపడుచుండు వారికి అడుగడుగున ఎదుర్కొను అహంభావాది ఆసురీ శక్తులు నంతరింపచేయువాడు. సురారిహ, ఏదైనా మంచి పని చేద్దామని సంకల్పించి చేస్తూ ఉన్నటువంటి వారి అణువణువున రక్షించువాడు, ఆదుకునేవాడు. ఈ ఎగ్జాంపుల్ చెప్దామని నేను అనుకుంటున్నాను. భక్త రామదాసుల వారు కలెక్షన్ చేశారు. భద్రాద్రిలో ఆ శ్రీరామచంద్రుని యొక్క మందిరాన్ని నిర్మించారు. తద్వారా ఇవాళ ఎంతోమంది భక్తులు ఆ శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే పన్ను కట్టలేదని, ఈ విషయం చెప్పలేదని ఆయన నానా చిత్రహింసలు పెట్టి కర్మానుసారం ఆయన చిత్రహింసలు అనుభవించారు. అయినా సరే
సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే ఆ షాజహాన్ ప్రభువుకి దర్శనమిచ్చి ఆ డబ్బునంతా ఆయనకి అప్పచెప్పి రసీదు కూడా తీసుకుని లక్ష్మణ సమేతుడై వచ్చి ప్రభువులు ఒకటి అన్నట్టుగా స్వామివారు దర్శనమిచ్చి ఆ విధంగా రామదాసుల వారిని జైలు నుంచి విడిపించారు. అది మన అందరికీ రీసెంట్గా జరిగిందే అందరికీ తెలిసిందే. ఈ విధంగా సురారిహ అంటే ఎవరైతే సజ్జనులను అంటే ధర్మశిక్షణ ధర్మరక్షణ కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సింపుల్గా చెప్పాలి, ఎప్పుడు ఎల్లవేళలా అవతరిస్తూ తాను సుపర్ణ అంటే గరుడు పక్షితో గరుడు కన్నులను వేసుకుని చూస్తూ ఉంటారు. కాబట్టి స్వామివారికి సురారిహ అనేటువంటి నామం లభించింది. ఓం నమో సురారిహాయ నమః అనండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఇట్లా వచ్చి ఆదుకుంటాడు, సందేహమే లేదు. అగు శ్రీమన్నారాయణుడికి సదా మనస శిరస స్మరించున్నాను. జై శ్రీ మహావిష్ణువు. ఒక్కసారి ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుందామండి. 22. అమృత్యు సర్వదృక్సింహ సందాథా సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్తా విశ్రుతాత్మా సురారిహ. ఒక్కసారి మరోసారి అమృత్యు సర్వదృక్సింహ సందాథా సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణ శాస్తా విశ్రుతాత్మా సురారిహ. యదక్షరపదప్రశ్నం మంత్రహీనంతు క్రియాహీనంతు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవా లక్ష్మీనారాయణ నమోస్తుతే. జయ శ్రీ మహావిష్ణు. ప్రేమ భగవద్బంధువులారా, మీ అందరికీ మరొక్కసారి చెప్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో లక్ష్మీనారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో రుద్రో, ఓం సంకర్షణ, ఓం వాసుదేవ, ఓం నమో ప్రద్యుమ్న, ఓం నమో అనిరుద్ధాయ నమః, ఓం నమో పద్మనాభాయ నమః, ఓం కేశవాయ నమః, అచ్యుతాయ నమః, అనంతాయ నమః. ఇప్పటివరకు మనం ఓం నమో హిరణ్యనాభాయ నమః, ఓం నమో సురారిహాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః. ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క దివ్యమైన శక్తి ఉన్నది. అది మీకు కావాలి, అది మీకు సంతరించాలి అంటే స్వామివారి నిరంతరం ఆ ఒక్క నామాన్ని ఎంచుకుని దాన్ని చేస్తుంది. దానికి సంబంధించిన శక్తి మీకు ఎట్టి పరిస్థితుల్లో లభిస్తుంది. ఆ జగన్మాత మహాలక్ష్మీమాత జగత్పిత అయినటువంటి మహావిష్ణుపిత శంఖచక్ర గదాధారి ఆదిశేష అనంతసేన అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అందరినీ కూడా చల్లగా కాపాడాలని, సర్వదా సకల అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని, మనశ్శాంతిని దివ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీ మహావిష్ణు.